ప్రెసెంట్ నేను నైట్ డ్రెస్ లో ఉన్న పిక్స్ పెట్టాలంట. తను ఎంత అడిగినా కానీ నేనైతే పర్సనల్ పిక్స్ షేర్ చేసేదాన్ని కాదు. కొంతమంది ఏం కాదులే నా బాయ్ ఫ్రెండే కదా అడిగింది, సెండ్ చేస్తే తప్పేముందిలే అని సెండ్ చేస్తుంటారు. అలా మాత్రం ఎప్పటికీ చేయొద్దు. ఫెస్టివల్ టైం అది, దసరా అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు. మా నాన్న కాల్ చేసి పండక్కి ఇంటికి రా అమ్మ, ఎలాగో అక్కడ హాస్టల్స్ కూడా క్లోజ్ లో ఉంటాయి కదా, ఆ టైంలో బయట ఫుడ్ తింటే హెల్త్ పాడైపోతుంది, ఇంటికి రా అనేసరికి నేను కూడా సరే నాన్న వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఇతనికి కాల్ చేసి, మా నాన్న కాల్ చేశారు, ఫెస్టివల్ కి ఇంటికి రమ్మంటున్నారు, ఎలాగో వీకెండ్ కలిసి వచ్చింది కదా, ఒక 2 days లీవ్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్తే, ఎవరిని అడిగి వెళ్తున్నావు, నన్ను అడిగేవా అసలు? ఇంటికి వస్తాను అని మీ నాన్నకి చెప్పే ముందు నన్ను అడగాలి కదా. నువ్వు ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, హాస్టల్స్ ఉండవంటున్నావు కదా, ఫుడ్డే కానీ ప్రాబ్లం అయితే మా రూమ్ కి వచ్చి నీకు నచ్చింది చేసుకుని తిను, అంతేకాని ఇంటికి వెళ్ళొద్దు. నిన్ను చూడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. ఇప్పటి నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ నాకు చెప్పి నేను ఓకే అంటేనే నువ్వు ప్రొసీడ్ అవ్వు అన్నాడు. నాకైతే విపరీతమైన కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మా ఇంటికి వెళ్ళడానికి నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నన్ను కానీ 22 ఏళ్లు పెంచి పెద్ద చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 3-4 నెలల కింద పరిచయమైన నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పెళ్లి కాకముందే ఆటోలు వేస్తున్నావు. నువ్వు టీం లీడర్ ఆఫీస్ లో మాత్రమే, ఇక్కడ కాదు. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే బెటర్ అనేసరికి దానికి తను హట్ అయిపోయి ఆ రోజు నుంచి మాట్లాడకుండా ఆఫీస్ లో కూడా ఎక్కువగా వర్క్ ఇస్తూ నేను తీసుకోవాలనుకున్న ఎక్స్ట్రా లీవ్స్ ని కూడా రిజెక్ట్ చేసేసాడు. సో ఆ టైంలో ఇంటికి వెళ్ళలేకపోయాను. అసలు ఆ టైంలో ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి నాకు ఈ లవ్లు ఇవన్నీ అవసరమా, నా లైఫ్ ని ఒకరి చేతిలో పెట్టి కంట్రోల్ చేయించుకునేది ఏంటి అని ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా. ఇంకా తను హాస్టల్ దగ్గరకు వచ్చి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయను, కావాలంటే నెక్స్ట్ వీకెండ్ నువ్వు ఇంటికి వెళ్ళు అని రిక్వెస్ట్ చేసేసరికి కూల్ అయ్యాను.